హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు యూట్యూబ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. నా వీడియో ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే కొట్టండి. లైక్ నా వీడియో మీకు పూర్తిగా నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్‌లో ఫస్ట్ క్వెషన్ అంటే యూట్యూబ్‌లో మనం ఎంత టైము స్పెండ్ చేస్తే మనం సక్సెస్ అవుతాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ వచ్చే డౌట్ అదే. బట్ యూట్యూబ్‌లో మనం ఎక్కువ టైము స్పెండ్ చేయవలసిన అయితే అవసరం లేదండి. బట్ ఏంటంటే మనం ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్ళామనుకోండి 1 ఆర్ 2 అవర్స్ అయితే టైం సరిపోతుంది. ఓకేనా? కొంతమందికి టైం అయితే ఎక్కువ తీసుకుంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో కూడా నాకు కూడా అంత యూట్యూబ్ మీద అవగాహన లేక ఏమైందంటే టైం ఎక్కువ తీసుకునేది. ప్రాపర్ ప్లానింగ్ లేక ఎలా పడితే అలా వీడియో చేయడం వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అటువంటివి కాకుండా ముందుగా ఒక 10 మినిట్స్ అనేది ప్లాన్ అన్నది చేసుకోండి. ఆ 10 మినిట్స్ ప్లానింగ్ చేసుకుంటే మనం డేకొచ్చి 1 ఆర్ 2 అవర్స్ మనం యూట్యూబ్ మీద స్పెండ్ చేస్తే కనుక మనం మంచి వీడియో అయితే అందరికీ మన వ్యూవర్స్‌కి అయితే ఇవ్వగలం. ఓకేనా? నెక్స్ట్ మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వచ్చే డౌట్ ఏంటి, మన దగ్గర ఎటువంటి ఎక్విప్‌మెంట్స్ అన్నది మన దగ్గర ఉండాలి అని చెప్పి డౌట్ వస్తుందండి. బట్ ఏంటంటే మనకున్న బడ్జెట్‌లో ఫస్టే గనుక నాకైతే నేనిచ్చే సజెషన్ అయితే గనుక ఏంటంటే ఫస్ట్ ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకండి. ఓకేనా? మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్, ఒక మైక్ ఆర్ ట్రైపాడ్ ఆ 3 ఉంటే సరిపోద్దండి. ట్రైపాడ్ కూడా నేను ఫస్ట్ అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే ట్రైపాడ్ కూడా ఒక 800 ఉంటుంది. కొంతమందైతే 800 కూడా కొద్దిగా అన్నది కొద్దిగా ఉంది ఇబ్బందిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మన దగ్గర స్మార్ట్ ఫోన్, ఒక మైక్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అందరికి ఎటువంటి వీడియోస్ చేస్తే ముందుకెళ్తాము, అది సక్సెస్ అవుతాము, లేదంటే కనుక బాగా చూస్తారు, జనాల రీచ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఉంది. అంటే ఏ కేటగిరీ వీడియోస్ చేస్తే మంచిది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏ కేటగిరీ వీడియోస్ అంటే నేను బాగా సజెషన్ ఇచ్చేది కుకింగ్ సెషన్ అయితే కనుక బాగా ఎక్కువ చూస్తున్నారండి. కుకింగ్ సెషను లేదంటే బాగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. లేదంటే టాప్ 10 మూవీస్ గానీ, వాటి యొక్క రివ్యూస్ గానీ చెప్పండి. ఓకే. లేదు మీకు ఎటువంటి బుక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉందనుకోండి. ఆ బుక్స్ గురించి కూడా ఎవరైతే రైటర్ రాసారు, అందులో ఏ మ్యాటర్ ఉంటుంది అన్న దాని గురించి కూడా మీరు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసినయితే గనుక సక్సెస్ అవుతారు. అలాగే ఫ్యాక్ట్స్ కూడా చెప్పొచ్చండి. ఫ్యాక్ట్స్ కూడా ఎందుకంటే టెంపుల్స్ గురించి చాలామంది హిస్టారికల్ టెంపుల్స్ గురించి చెప్తున్నారు. వాళ్ళైతే కనుక నిజంగా కరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తే కనుక వాళ్ళు బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనేం చేశానంటే వ్లాగ్స్ కింద నా ఛానెల్ స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే నేను టెంపుల్స్ గురించి పెట్టేవాడిని. కానీ ఏంటంటే నాకు కొద్దిగా షై ఉండడం వల్ల ఏమైపోయిందంటే వీడియోస్ అన్నది ప్రాపర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవడం, లేదంటే కంటిన్యూస్‌గా పెట్టలేకపోవడం వల్ల కొద్దిగా నా వీడియోస్ అయితే స్లో అయినవి. నేనైతే ఇప్పుడు నేను తీసుకున్న ప్రకారం నేను యూట్యూబ్ కోసం కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేనైతే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవి ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేను వీడియోస్ అయితే యూట్యూబ్ కోసమే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకుని చెప్తున్నాను. ఓకేనా? ఫోర్త్ టాపిక్ వచ్చి ఏ వీడియోలో ఎడిటింగ్ చేయాలి? మన వీడియోని ఏ యాప్‌లో ఎడిటింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా డౌట్ వస్తుందండి. ప్రతి యాప్ కూడా మాక్సిమం కొన్ని అయితే గనుక వాటర్ మార్క్ వచ్చేస్తున్నాయండి. వాటర్ మార్క్ రావడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బట్ ఏంటంటే వాటర్ మార్క్ వల్ల కొంతమంది ఏంటంటే ఏదైనా చిన్న షై కింద గానీ, లేదంటే ప్రాబ్లమ్ కింద గానీ ఫీల్ అవ్వచ్చు. ఇన్‌షాట్ నేనైతే బాగా యూజ్ చేసేది ఇన్‌షాట్ ఒకటండి. నెక్స్ట్ కైన్ మాస్టర్ ఒకటి, నెక్స్ట్ విఎన్ ఒకటి. ఆ 3 అయితే నేను బాగా ఎక్కువ యూజ్ చేస్తాను. మీకు 4 పాయింట్లు కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. 4 పాయింట్లతో పాటు ఇంకొక మామూలుగా లైఫ్‌లో జరిగే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే. ఏంటంటే మీరెప్పుడైనా మనం క్యారమ్స్ కానీ, చెస్ కానీ ఆడామనుకోండి. ఎప్పుడైనా మీరు కూడా ఆడే ఉంటారు. 90% పీపుల్‌కి చాలా మందికి చెస్, క్యారమ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ గేమ్ ఆడేవాడి కంటే పక్క నుండి చూసేవాళ్ళకే పాయింట్స్ ఏ పాయింటు ఏ కణంలోకెళ్తుంది, లేదంటే ఆహ్, ఆహ్, చెస్‌లో అయితే గనక ఏ స్టెప్ ఏస్తే గనక మనం రాజుకి చెక్ చెప్పొచ్చని చెప్పేసి ఆడేవాడి కంటే పక్క నుండి చూసేవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అంటే మనం ఒక వీడియో చేస్తున్నామంటే మనం అంతా కరెక్టే చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఏంటి ఎక్కడో దిక్కున మిస్టేక్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి. బట్ ఏంటంటే అవి ఎవరొకరు చెప్పినప్పుడు మాత్రమే మనం
తెలుసుకోగలం. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన వీడియో పర్ఫెక్ట్‌గా వచ్చేసింది, సూపర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అలాగే అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటాను. బట్ ఎప్పుడు మనం మిస్టేక్స్ తెలుస్తాయంటే ఎదుటి వారు చెప్పినప్పుడు మాత్రమే మన మిస్టేక్స్ తెలుస్తాయి. ఓకే. నా ఈ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదండీ! నా వీడియోలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా గనక 100% కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నా వీడియో మీకైతే నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. బాయ్.